డ్రామాను మొదలు పెడతారు. ఫస్ట్ రోజు ఆయన ఉంటారు, ఇన్ఛార్జ్ గారు ఉంటారు. ఫస్ట్ కొన్ని అప్లికేషన్లు ఆయనే తీసుకోవడం జరుగుతుంది. సో కాంగ్రెస్ పార్టీ ఈజ్ officially opening the window for receiving applications for MLA and MP contestants in the 2024 elections. Thank you. I am very happy to be in Andhra Pradesh. Andhra Pradesh బాధ్యతలు నాకు అప్పగించడానికి కాంగ్రెస్ పార్టీ నా మీద ఎంతో నమ్మకం ఉంచింది. ఈ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అని ఇటీవల కాలంలో నాకు గట్టిగా ఈ అంశం పదే పదే గుర్తు రావడం, ఎందుకంటే మణిపూర్ లాంటి ఘటనల వల్ల మన దేశానికి బీజేపీ ఒక ప్రమాదమని, బీజేపీ ఈజ్ డేంజరస్ టు అవర్ కంట్రీ అనేది నాకే కాదు చాలా మందికి అర్థమవుతున్న విషయం. కనుక రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో చెప్పిన మాట 14 సంవత్సరాల కింద రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అని కోరారు. ఆ మాట ఈ రోజుకి ఎంత వాస్తవం అవుతే ఎంత బాగుంటుంది అని ఈ రోజుకి కూడా నాతో పాటు ఎంతో మంది భావిస్తున్నారు. ఎందుకంటే ఓన్లీ ద కాంగ్రెస్ పార్టీ ఈజ్ ద లార్జెస్ట్ సెక్యులర్ పార్టీ ఆఫ్ దిస్ కంట్రీ. బీజేపీ పార్టీ లాంటి రైటిస్ట్ పార్టీలు అధికారంలో ఉంటే మణిపూర్ లాంటి ఘటనలే జరుగుతాయి. బీజేపీ పార్టీ ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రానికి చేయాల్సిన అన్యాయం అంతా చేసింది. స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోవడం అయితేనేమి, పోలవరం నెగ్లెక్ట్ చేయడం అయితేనేమి, అమరావతి విషయంలో చిన్న చూపు అయితేనేమి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అయితేనేమి, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలని చెప్పి మోసం చేయటం అయితేనేమి, రైతులకి ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి రైతులని మోసం చేయడం అయితేనేమి, ఇలా 1 కాదు 2 కాదు అన్ని విషయాలలో బీజేపీ పార్టీ ప్రజలకు, ముఖ్యంగా ఆంధ్ర ప్రజలకు ఇంకా ఎక్కువ అన్యాయం చేసింది. ఎందుకంటే స్పెషల్ స్టేటస్ మనకు వచ్చునుంటే ఆంధ్రప్రదేశ్ నిజంగానే ఎంతో అభివృద్ధి చెందుండేది. ఆల్ ద మోర్ రీజన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పడానికి దే హ్యావ్ ఎవ్రీ రీజన్. అండ్ దట్స్ వై ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్ర ప్రజలను కోరుతున్నాం. ఇప్పుడు ఉన్న అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ అయితేనేమి, వైసీపీ అయితేనేమి, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం అయితేనేమి, ఈ 2 పార్టీలు పేరుకు మాత్రమే వేరే పార్టీలు తప్ప నిజానికి బీజేపీ పార్టీకే తొత్తులు. వీళ్ళకు పొత్తులు ఉన్నాయి లేవు అన్నది డిస్కషన్ కాదు. ఎందుకంటే వీళ్ళకు పొత్తులు కంటికి కనిపించని పొత్తులు ఉన్నాయి. వీళ్ళు బీజేపీతో కుమ్మక్కయ్యారు కాబట్టే ప్రతి అంశంలో బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళ ఎంపీలు కారు, వైసీపీ ఎంపీలు కారు, తెలుగుదేశం పార్టీ ఎంపీలు కారు, వీళ్ళంతా బీజేపీ పార్టీ ఎంపీలు. ఈ పార్టీలకు వేసే ప్రతి ఓటు బీజేపీకే పోతుంది. కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తం కావాలి. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము చెప్తున్నాం, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన రోజున మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ ఫైల్ మీదనే పెడతానని మాటిచ్చారు. దయచేసి మళ్ళీ బీజేపీ ట్రాప్లో పడకండి. ఈ వైసీపీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా వీళ్ళ ట్రాప్లో అసలే పడొద్దు. ఎందుకంటే వీళ్ళు ప్రజలకు స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలని తాకట్టు పెట్టారు. గత 5 సంవత్సరాలలో ఒక్క విషయంలో కూడా వైసీపీ ఎంపీలు కానీ తెలుగుదేశం పార్టీ ఎంపీలు కానీ బీజేపీని వ్యతిరేకించింది లేదు. ఎందుకు అని అడుగుతున్నాం. ఆఖరికి మణిపూర్ ఘటనలో కూడా బీజేపీ పార్టీని వ్యతిరేకించలేదు అంటే వీళ్ళకు మాటికి బీజేపీ పార్టీతో పొత్తులు ఉన్నాయి. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో రకంగానో బీజేపీ పార్టీ కోసమే ఈ 2 పార్టీలు పనిచేస్తున్నాయి. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. థ్యాంక్ యూ. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాకు ముఖ్యం. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసమే ఈరోజు
కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద కమిట్మెంట్ చేత ఏపీకి స్పెషల్ స్టేటస్ రావాలని రాహుల్ గాంధీ మనసులో ఎంత నాటుకుపోకపోతే మొదటి సంతకం అది పెడతాను అని మాటిచ్చాడు. కనుక కాంగ్రెస్ పార్టీ బలపడితేనే, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ స్ట్రెంగ్తన్ అయితేనే ఇది సాధ్యమవుతుంది. ఈ దిశలో ఏ పార్టీకి కీడు జరుగుతుంది అని నన్ను అడగడం కంటే ప్రజలను అడిగితే ప్రజలు సమాధానం చెప్తారు. జగన్ వదిలిన బాణంగా మీ చెప్పుకోవడం మీకు అభ్యంతరం లేదు, కానీ ఇంకొకరు వదిలితే బాణం మీకు బాధ అయిందా? నేను ఎవరు వదిలిన బాణం కాదు. I am an individual. Just because I am a woman, don't talk cheaply about me. A woman is capable of deciding for herself. I have made a conscious choice to work for the Congress party because Rajshekar Reddy gari final dream was to make Rahul Gandhi the Prime Minister. అసలు నిజానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అని మొట్టమొదట ఆలోచన చేసి కోరిందే రాజశేఖర్ రెడ్డి గారు. That's why I am here. అయిపోయిందమ్మా, నెక్స్ట్. జగన్ రెడ్డి గారు నైస్. జగన్ రెడ్డి గారుకు కూడా అభ్యంతరం ఉందా? అక్కడ ఒక నియంతను దింపింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. తెలంగాణ రాష్ట్రంలో ఒక నియంతను గద్దె దింపింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ తెలంగాణలో పాదయాత్ర చేసింది కాబట్టే, ప్రతి నియోజకవర్గంలో తిరిగింది కాబట్టే, ప్రతి నియోజకవర్గంలో ప్రజా వ్యతిరేక తీరుని ఎండగట్టింది కాబట్టే, అక్కడ అంత యాంటీ ఇన్కంపెన్సీ క్రియేట్ అయింది కాబట్టే ఈరోజు ప్రజలు కాంగ్రెస్ వైపు చూశారు. ఆ బలం నాకు లేకపోయినా ఇంకొకరికైనా ఉంది అని పెద్ద మనసు చేసుకుని నేను చేసిన త్యాగం వల్ల ఈరోజు ఒక నియంత అధికారంలో లేడు. నిజానికి రీజనల్ పార్టీస్ కు చెందిన నాయకులు అధికారం లేకొస్తే నియంతరే అవుతారని చరిత్ర పదే పదే చెప్తుంది. అందుకనే నేను నా పార్టీ కోసం ఆలోచన చెయ్యకుండా, నా పార్టీకి చెడు జరుగుతుంది అని తెలిసి కూడా, సూసైడ్ అని తెలిసి కూడా, అంత పెద్ద త్యాగానికి అంత కష్టపడి కూడా నేను పోటీ చేయకుండా త్యాగం చేసిన దాన్ని నేను నా పార్టీ గురించి ఆలోచన చేస్తుంటే ఈరోజు నేను ఇంకో పార్టీలో విలీనం చేసే దాన్ని కాదు. నాకు కావాల్సింది ప్రజల శ్రేయస్సు, నాకు కావాల్సింది తెలుగు ప్రజలు సంతోషంగా ఉండాలి, నాకు కావాల్సింది అక్కడ ప్రజలు బాగుండాలి, ఇక్కడ ప్రజలు బాగుండాలి. కాంగ్రెస్ పార్టీలో చేరాను కాబట్టి, కాంగ్రెస్ పార్టీ నా మీద ఆంధ్రప్రదేశ్ బాధ్యత పెట్టింది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి రావాల్సి వచ్చింది. కానీ ఒక మాట చెప్తున్నాను, నేను రాజశేఖర రెడ్డి బిడ్డగా, నాకు తెలంగాణ రాష్ట్రం మెట్టినిల్లు అయితే ఆంధ్ర రాష్ట్రం పుట్టినిల్లు. నేను ఇక్కడ పుట్టాను, జమ్మలమడుగులో పుట్టాను, అవును అక్కడ పెరిగాను, అక్కడ పెళ్లి చేసుకున్నాను, వాస్తవమే. కానీ నా పుట్టినిల్లు ఇదే. ఈరోజు రాజకీయ సినారియోలో ఎవరికైనా, ఏ మహిళకైనా, ఏ మనిషికైనా రెండు చోట్ల పనిచేసే హక్కుందా అని మీరు ఎత్తుకుంటే ప్రాబబ్లీ ఐఎమ్ ది ఓన్లీ వన్. నాకు ఒకటి పుట్టినిల్లు అయితే ఒకటి పెట్టినిల్లు. థ్యాంక్ యూ. ఎవరికి ఎక్కువ భయం ఉంటే వాళ్ళు ఎక్కువ టార్గెట్ చేస్తారు. ఇందులో విచిత్రం ఏముంది? కాంగ్రెస్ పార్టీ మొత్తం 175 సీట్స్ లో కంటెస్ట్ చేస్తుంది, మొత్తం అన్ని ఎంపీ సీట్స్ లో కూడా కంటెస్ట్ చేస్తుంది. ఈ అప్లికేషన్స్ ఓపెన్ కావడం 24వ తేదీ మణికం ఠాగూర్ గారు ఫస్ట్ అప్లికేషన్ 24వ తేదీ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఏపీలో పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. షర్మిల ఎంట్రీతో రాజకీయ వేడి రాసుకుంది. ఏపీ పీసీసీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే షర్మిల పలు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ వైసీపీ దొందేనంటూ ఆమె వ్యాఖ్యానించారు.
అయితే ఆమె వ్యాఖ్యలపై సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. షర్మిల వాడిన భాష సరికాదు, వ్యవహరించే తీరు సరికాదు. నిన్నటి వరకు తెలంగాణలో ఉన్న షర్మిల ఏపీకి ఎందుకు వచ్చిందంటూ ఆయన వ్యాఖ్యానించారు. షర్మిలని పావుగా వాడుకోవాలని చూస్తున్నారు. చంద్రబాబు సీఎం అవడమే లక్ష్యంగా షర్మిల వ్యవహరించే తీరు కనిపిస్తుందంటూ ఆయన విమర్శించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికి లేని పార్టీ అంటూ వ్యాఖ్యానించారు సజ్జల రామకృష్ణారెడ్డి. దానికి షర్మిల మీడియా ముందు కౌంటర్ ఇచ్చారు. ఏపీ నాకు పుట్టిల్లైతే తెలంగాణ నాకు మెట్టినిల్లంటూ వ్యాఖ్యానించారు. ప్రజలే నాకు ముఖ్యము, వారి సమస్యల కోసమే నేను ఫైట్ చేస్తానంటూ షర్మిల వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, షర్మిల చేసిన వ్యాఖ్యలను మనం ఏ కోణంలో అర్థం చేసుకోవచ్చు? డీటెయిల్స్ ఏంటి? ఏపీలో పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. షర్మిల ఏపీ పీసీసీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే మాటల యుద్ధానికి తెరలేపారు. అటు టీడీపీ, వైసీపీ దొందే రెండు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాయంటూ ఆమె వ్యాఖ్యానించారు. అటు షర్మిల వ్యాఖ్యలపై ప్రభుత్వ సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారు కౌంటర్ ఇచ్చారు. షర్మిల వాడిన భాష సరికాదంటూ ఆయన వ్యాఖ్యానించారు. నిన్నటి వరకు తెలంగాణలో ఉన్న షర్మిలకు ఇప్పుడు ఏపీలో ఏం కనిపిస్తోంది, ఏపీకి ఎందుకు వచ్చిందంటూ ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే షర్మిలని పావుగా వాడుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు. చంద్రబాబు అస్త్రంగా షర్మిలను ఆయన వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, ఏపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించినటువంటి షర్మిల ఏపీపై ఫోకస్ చేశారని చెప్పొచ్చు. ఎల్లుండి నుంచి ఆమె ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు కూడా అన్ని జిల్లాల సంబంధించి కూడా అటు కాంగ్రెస్ పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ప్రధానంగా ఏ జిల్లాల సమస్యలు నెలకొన్నాయి, పార్టీలో చేరికలకు సంబంధించి ఆమె ప్రధానంగా ఫోకస్ చేయనున్నారు. దాదాపు 9 రోజుల పాటు కూడా అన్ని జిల్లాల్లో ఆమె పర్యటించనున్నారు. రోజుకు 3 జిల్లాల చొప్పున, ఎందుకంటే రాబోయే 2 నెలల సమయం కీలకం కాబట్టి తక్కువ సమయంలో ఏపీసీసీ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో రోజుకి 3 జిల్లాలు పర్యటించనున్నారు. ప్రధానంగా 9 రోజుల పాటు కూడా ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆమె పర్యటించున్నారు. ప్రధానంగా అక్కడ నెలకొన్నటువంటి సమస్యలు, ఎవరైతే అక్కడ కమిటీలు ఉన్నాయి, బూత్ స్థాయి లెవెల్లో ఏ విధంగా ఉన్నాయి, మొత్తం కూడా అవన్నీ బేరీజ్ చేసుకున్నారు. దాంతోపాటు ప్రధానంగా ఏదైతే ఎల్లుండి నుంచి 24వ తేదీ నుంచి కూడా ఏపీసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ ఏపీసీసీ ఆంతరరత్న భవన్ కు ఇక్కడికి రానున్నారు. ఇక ప్రధానంగా ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో, ఎవరైతే ఎంపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్నారో, ఆశావాహులు వారందరికీ సంబంధించి కూడా అప్లికేషన్స్ స్వీకరించనున్నారు. దాదాపు ఎవరైతే ఆశావాహులు ఇప్పటికే కొంతమంది ఇతర పార్టీల నుంచి రావడం జరిగింది. కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇప్పటి నుంచే ఆశావాహుల రేసులు ఉన్నాయి. ఎందుకంటే షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ లో ఒక జోష్ వచ్చిందని ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే పోటీ చేసేందుకు కూడా అత్యధికంగా ఆసక్తి కూడా కనబరుస్తుంది. గత 2 సార్లు కూడా పోటీ చేసిన నేపథ్యంలో నెలకొన్నటువంటి ఇబ్బందులు ప్రస్తుతం నెలకొనకుండా దాదాపు అత్యధికంగా 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా అన్ని అప్లికేషన్స్ ఎవరైతే పోటీ చేయదలుచుకున్నారో నియోజకవర్గాల వారీగా ప్రతి ఒక్కరికి కూడా అప్లికేషన్స్ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది. 24వ తేదీ నుంచి కూడా అప్లికేషన్స్ అయితే స్వీకరించున్నారు. ప్రధానంగా ఇందుకు సంబంధించి ఇతర పార్టీల నుంచి వచ్చేవారు కూడా కొద్దిసేపటి క్రితమే జరిగినటువంటి మీటింగ్ లో కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కాకుండా పార్టీ కోసం, పార్టీ కష్టకాలంలో ఉన్న వారికి కూడా కొంత సమయం కేటాయించి కొన్ని సీట్లు కేటాయించాలంటూ కూడా కోరినటువంటి పరిస్థితి. అయితే ఈ జిల్లాల పర్యటన నేపథ్యంలో కూడా 9 రోజుల పాటు ఆమె పర్యటించిన నేపథ్యంలో కూడా ప్రతి ఒక్క అభిప్రాయం కూడా ఇప్పటికే తీసుకున్నారు. అయితే ఇక్కడ
ప్రధానంగా ఆమె మాట్లాడుతూ కూడా ఏదైతే కాంగ్రెస్ ఏదైతే వైసీపీ టీడీపీకి సంబంధించి ఆమె కౌంటర్ వేశారని ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే దాదాపు ప్రతి అంశంలో కూడా ఏదైతే బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆమె ఆరోపణలు కూడా చేస్తున్నారు. ప్రధానంగా ఇందుకు సంబంధించి కూడా ఏదైతే ప్రధానంగా ఆరోపణలు కూడా ఎక్కడ కూడా రాష్ట్ర సమస్యలకు సంబంధించి ప్రత్యేక హోదా కావచ్చు, వైశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు, మణిపూర్ ఇష్యూ కావచ్చు, ఇతరత్ర పరిశ్రమలకు సంబంధించి ఎక్కడా కూడా కేంద్రంతో పోరాడడం లేదు. ప్రత్యేక హోదాకు సంబంధించి పరిశ్రమలు వస్తాయి, ఆ రకంగా పోరాడితే గతంలో టీడీపీ అదేవిధంగా మోసం చేసింది, ప్రస్తుతం వైసీపీ కూడా అదేవిధంగా మోసం చేసింది. గత 10 ఏళ్లు కూడా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు కేంద్రం వద్ద అంటూ కూడా షర్మిల కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. అయితే కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండి, ప్రత్యేక హోదా రాదు, రాహుల్ గాంధీ కనుక ఖచ్చితంగా ప్రధాని అయితే ప్రత్యేక హోదా పైన మొదటి సంతకం చేస్తారు కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆదరించండి అంటూ కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. అయితే కొద్దిసేపటి సజ్జల కూడా కీలక వ్యాఖ్యలు షర్మిల పైన చేయడం జరిగింది. అయితే తాను ఎవరు వదిలిన బాణం కాదు, కేవలం నేను ప్రజల కోసమే ఉన్నానంటూ కూడా ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి. గతంలో జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం కాదు, రాష్ట్ర ప్రయోజనాల ముఖ్యం కోసం తాను ప్రచారం చేశాను. ప్రస్తుతం ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ ప్రధాని కావడం వైఎస్ కళ కాబట్టి ప్రస్తుతం దానికి సంబంధించి కాంగ్రెస్ గెలుపు, ప్రత్యేక హోదా కోసం, రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజల కోసమే తాను ప్రచారం నిర్వహిస్తున్నాను, ఏపీసీసీ బాధ్యతలు చేపట్టాను, ప్రజల కోసమే తాను ఎన్నికల బరిలోకి దిగుతున్నానంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తం 175 అసెంబ్లీకి సంబంధించి 25 ఎంపీకి సంబంధించి మొత్తం కూడా పోటీలో నిలబడుతున్నాము. ప్రస్తుతం ఏదైతే 25-30కి సంబంధించి ఇందాక జరిగినటువంటి విస్తృత సమావేశంలో కూడా అత్యధికంగా 30 సీట్ల పైన మెజారిటీ స్థానాలు సాధించే విధంగా కూడా ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం శ్రమించాలంటూ కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. జిల్లాల పర్యటనలో కూడా ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పార్టీ సీనియర్లు కూడా మొత్తం అందరితో మాట్లాడడం జరిగింది. ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎలక్షన్ బరిలోకి యాత్ర ద్వారా ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజా సమస్యలపై ఏ విధంగానే ప్రధాన ఎజెండా ఏంటి, మొత్తం కూడా ఏదైతే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అటు కర్ణాటక, తెలంగాణ ఎలక్షన్ సంబంధించి ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నింటికి సంబంధించి ప్రస్తుతం ఏపీలో కూడా ఆ హామీలతో పాటు ఇతరత్ర ఏమేమి అంటే ప్రత్యేక హోదాతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా రాజధాని అంశం కావచ్చు, ఇతరత్ర పరిశ్రమలు కావచ్చు, మొత్తం కూడా ఏ విధంగా ఏపీని అభివృద్ధి చేయాలి, అలా మొత్తం కూడా ఒక మేనిఫెస్టోలు రూపొందించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎల్లుండి నుంచి ఎమ్మెల్యేకు అటు ఎంపీలకు సంబంధించి కూడా అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. మొత్తం దాదాపు ఒక 9 రోజుల పాటు యాక్షన్ ప్లాన్ అనేది ఉండబోతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ నరసింహారావు. స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలని తాకట్టు పెట్టారు. గత 5 సంవత్సరాలలో ఒక్క విషయంలో కూడా వైసీపీ ఎంపీలు కానీ, తెలుగుదేశం పార్టీ ఎంపీలు కానీ బీజేపీని వ్యతిరేకించింది లేదు. ఎందుకు అని అడుగుతున్నాం. ఆఖరికి మణిపూర్ ఘటనలో కూడా బీజేపీ పార్టీని వ్యతిరేకించలేదు అంటే వీళ్ళకు మాటికి బీజేపీ పార్టీతో పొత్తులున్నాయి. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో రకంగానో బీజేపీ పార్టీ కోసమే ఈ 2 పార్టీలు పనిచేస్తున్నాయి. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద కమిట్మెంట్ చేత ఏపీకి స్పెషల్ స్టేటస్ రావాలని రాహుల్ గాంధీ మనసులో ఎంత నాటుకుపోకపోతే మొదటి సంతకం అది పెడతాను అని మాటిచ్చాడు. కనుక కాంగ్రెస్ పార్టీ బలపడితేనే, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ స్ట్రెంగ్తెన్ అయితేనే ఇది సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము చెప్తున్నాం, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన రోజున మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ ఫైల్ మీదనే పెడతానని మాటిచ్చారు. దయచేసి మళ్ళీ బీజేపీ ట్రాప్లో పడకండి. ఈ వైసీపీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా వీళ్ళ ట్రాప్లో అసలే పడొద్దు. ఎందుకంటే వీళ్ళు ప్రజలకు స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలని తాకట్టు పెట్టారు. గత 5 సంవత్సరాలలో ఒక్క విషయంలో కూడా వైసీపీ ఎంపీలు కానీ, తెలుగుదేశం పార్టీ ఎంపీలు కానీ బీజేపీని వ్యతిరేకించింది లేదు. ఎందుకు అని అడుగుతున్నాం. ఆఖరికి మణిపూర్ ఘటనలో కూడా బీజేపీ పార్టీని వ్యతిరేకించలేదు అంటే వీళ్ళకు మాటికి బీజేపీ పార్టీతో పొత్తులున్నాయి. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో రకంగానో బీజేపీ పార్టీ కోసం